గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పి అంటున్నా. మేము ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. వీళ్ళ భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు, మరి వేదిక ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేయలేకపోయినా కానీ ఇలా అభివృద్ధిలో ఏదైతుందో వారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు ఏదైతుందో నేను శాసనసభ్యులు గెలిచానని చెప్పంటున్నా. నాపై గౌరవంతో నాకు ఇప్పటికి గుర్తు చేస్తున్నాను. మీకు అన్న బోర్నపల్లి వంతెన అని చెప్పంటూ నేను గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిసి ఏర్పడతాయని చెప్పని ఒక విజ్ఞప్తి చేయడంతోనే వీళ్ళ మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంజూరు చేసినటువంటి ఒక పథకం బోర్నపల్లి ఒక వంతెన అని చెప్పంటాం. ఇలా అభివృద్ధికి ఏదైతుందో రాజకీయాలు లేవు. అభివృద్ధికి విధంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మరి గొప్ప నాయకులు ఏదైతుందో మరి కేసీఆర్ గారని చెప్పంటున్నాం. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి మనంతా అన్నదమ్ముల్లాగా జగిత్యాల జిల్లాలో కలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నాం. వీళ్ళ అభివృద్ధికి సంకేతం టీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పంటున్నాను. అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతోని ఇది నిజంగానే సాధ్యమేనా అని చెప్పని మరి నూతన జిల్లాలు ఏర్పాటు కావడంతో ఏదైతుందో వైద్య సేవలు మెరుగు కావటం అని చెప్పంటాం. వైద్యులు మెరుగు కావటం మన జగిత్యాల జిల్లా ఏర్పాటు కావడంతో ఏదైతుందో మన జగిత్యాల ఏదైతుందో వైద్య విద్యా కళాశాల అసలు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల ఏర్పాటు సాధ్యమవుతుందనే ఆలోచన కూడా మీరు తప్పని చెప్పంటున్నాం. కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన, వారి యొక్క దూరదృష్టి, వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటుతో ఏదైతుందో వైద్య విద్య సదుపాయాలు మెరుగుపరచడం చెప్పిన భావంతో వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటు చేయడము, జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల రూపొందడం చెప్పి వీళ్ళ వైద్య సేవలు విస్తృంపజేయబడడం చెప్పి అంటున్నా. భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం పొందబోతున్నాం చెప్పి అంటున్నా. విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి అంటున్నా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యకు సంబంధించి ఏదైతుందో నిరుపేద వర్గాలు, బలహీన వర్గాలు, జ్యోతిబా పూలే అటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాల అని చెప్పి అంటున్నా. ప్రతి నియోజకవర్గంలో ఆడబిడ్డలు బాలకి ఏదైతుందో జ్యోతిబా పూలే మరి గురుకుల ఆశ్రమ పాఠశాల, బాలులకు ఏదైతుందో జ్యోతిబా పూలే మరి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాల, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం బిడ్డలకు అని చెప్పి అంటున్నా. ఎన్నడూ ఊహించినటువంటి ఒక విద్యా సదుపాయాలు కల్పించాలని చెప్పని ఇవాళ ముస్లిం బిడ్డలకు ఏదైతుందో, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పి అంటున్నాను. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మరొకరు చెప్పి అంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఇలా గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృత కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ 10% పెంచి అని చెప్పంటున్నా. వాళ్ళ విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ అంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, ఎవరికైనా ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించినట్టు ఒక గొప్ప మరి నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఏదైతుందో అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని చెప్పంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళలో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసే ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అధినేత కేసీఆర్ గారికి తప్పుతుందని చెప్పంటుండే. వేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు, ఇటు గోదావరి నదీ జలాలు, అటు మానేల్ ప్రాంతంగా వచ్చే ఒక నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 టీఎంసీ లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పంటుంది. మరి ఆ మీడియా ఒక దశాబ్ద కాలంలో, కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పంటుండే. ఏమైందా వీళ్ళ కేసీఆర్ గారు జయించాలకు వస్తుందని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిందని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినాయా, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నారు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్తున్నా. శవాలు వెలికి చేయలేకపోయింది చెప్పంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు, ఆ 2 పిల్లలు కంటే 400 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సింధు ఇంకో 100 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం మన